అంటే ఏడాదిన్నర అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఎన్నికలకు ముందు అప్పుడున్న పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయి వేసరిపోయారు. కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అసంతృప్తి ఉన్నా, కోపం ఉన్నా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. అప్పుడున్న రోజులు ఏంటంటే ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, అసలు ధైర్యమే లేదు, అది రూల్డ్ అవుట్. సరే, అది అలా అణిచిపెట్టుకున్నదంతా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇటు బీజేపీ ముగ్గురు కలిసి మనకేదో మంచి చేస్తారు, రాష్ట్రానికి ఖచ్చితంగా ఎక్కడో అధపాతాళానికి వెళ్ళిపోతున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మళ్ళీ తిరిగి అభివృద్ధి బాటలో పడుతుందని నమ్మకం కలిగింది. 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. చాలా గొప్ప విజయాన్ని ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఆ ఏర్పాటులో కీలకమైన భాగం, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్య రోల్ పోషించింది ఏంటంటే సూపర్ 6 హామీలు. అంటే సూపర్ 6 పథకాలకు సంబంధించిన ప్రామిస్లు చాలా లోతుగా, చాలా వివరంగా తీసుకెళ్లగలిగాయి 3 పార్టీలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, వీళ్ళందరూ ఎంతవరకు దాన్ని అర్థమయ్యేలా చెప్పాలి, దీంతో ఎలాగ ప్రతి కుటుంబం జీవన విధానం మారుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం చెప్తారంటే సంక్షేమం అంటే, చాలామంది అనుకుంటారు సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడుకి పడదు, ఆయనంతా అభివృద్ధి, ఒక రాష్ట్రానికి సీఈఓ లాగా ఉంటారు ఆయన, కేంద్రంతోనూ అమెరికాతోనూ లేకపోతే ఇతర దేశాలతోనూ ఎప్పుడు ఇదే గొడవ ఆయనకి, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి పెద్దగా పట్టదేమో అని గతంలో ఉండేది. కానీ ఈసారి ఎన్నికలకు ముందే చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, సంక్షేమం అనేది ఏ రాష్ట్రంలో అయినా ఒక భాగం, అది దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం బెటర్గా ఎవరు చేస్తున్నారు, ప్రజల జీవన విధానాలు ఈ సంక్షేమ పథకాలతో ఇంకా ఎలా అప్లిఫ్ట్ అవుతున్నాయనే యాంగిల్లో ఆలోచించాలి తప్ప సంక్షేమం చేయకపోవడం అనేది ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు చెప్పారు. సో అదే పద్ధతిలో ఈ సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో దాదాపుగా అందరికీ ఏదో ఒక పథకంతో లబ్ధి పొందేవాళ్ళే అయి ఉంటారు. ఇప్పుడు పేదబడ్డ బిడ్డల భవిష్యత్తు కోసం తల్లికి వందనం, లేకపోతే ఉచిత ఆర్టీసీ బస్సు పథకం, స్త్రీ శక్తి, అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండడానికి అన్నదాత సుఖీభవ, దీపం పథకం, 3 ఉచిత సిలిండర్లు, మెగా డిఎస్సి, అసలు ఎప్పుడూ లేదు, 16,000 పైచీలకు మెగా డిఎస్సి, ఒకేసారి ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, 1,00,000 మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడం, ఇలా ఎన్నో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు ఈ సూపర్ 6తో పాటుగా. సరే, ఎన్నికలకు ముందు ఇవన్నీ అలవుగాని హామీలు, ఏదో అసలు వచ్చేదా, ఇంకేమన్నానా, ఏదన్నా చెప్పొచ్చు అని జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ నాయకులు కానీ అన్నారు. సాధారణంగా విమర్శిస్తారు కదా. కానీ ఇవాళ జగన్తో పాటుగా ఆయన పార్టీలో వైసీపీలో కీలక నాయకులు కానీ కార్యకర్తలు అనేక మంది షాక్లో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఏ పరిస్థితి తీసుకొచ్చేసారో వాళ్ళకి తెలుసు, ముఖ్యంగా అప్పటి సీఎంకి తెలుసు. ఒకటి, డబ్బులు లేవు ఖజానాలో, రెండోది ఆయన దెబ్బకి అసలు పెట్టుబడులు లేకపోతే పారిశ్రామికవేత్తలు పారిపోయారు, కొత్త వాళ్ళు ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, చంద్రబాబు కాదు కదా దేవుడే దిగొచ్చిన రాష్ట్రాన్ని ఏం చేస్తారనే పరిస్థితి నుంచి ఈరోజు మొత్తం ఫ్లిప్ చేసేసిన పరిస్థితి. అంటే దాదాపు ఏడాదిన్నర లోపు, అంతే కదా, 15 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. సో అందుకని ఆయన నిన్న వచ్చి ఏం మాట్లాడతారు అంటే, యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక ప్రత్యర్థి తాలూకా సక్సెస్ని అంత సులువుగా యాక్సెప్ట్ చేయలేరు, అందులో జగన్మోహన్ రెడ్డి అసలు యాక్సెప్ట్ చేయలేరు. అందుకని ఏమంటారంటే నమ్మకాలు లేవు, అబద్ధాలు లేకపోతే మోసాలతో అధికారంలోకి వచ్చేసి ఈ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలకు ఏదో విజయోత్సవాలు చేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి ఆయన అక్కసది వెళ్ళగక్కారు. దాన్ని మనం తప్పుపట్టలేము, ఎందుకంటే ఆయన ఎక్కడో అక్కడ ఆయనకి వెంట అవుట్ ఉండాలి. కాకపోతే ఆయన చెప్పినవన్న అబద్ధాలని అక్కడే తేలిపోయింది ఆయన మాట్లాడేటప్పుడే. ఎందుకంటే నిన్న వచ్చిన సభకు వచ్చిన లబ్ధిదారులు అంటే పార్టీల కార్యకర్తలు ఎలాగో వస్తారు, తెలుగుదేశం, ఇటు జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎటు వస్తారు, బ్రహ్మాండంగా వచ్చారు. వాళ్ళ కేరింతలు, జెండాలు పట్టుకుని నిన్న అయితే ఈ ముగ్గురు అంటే చంద్రబాబు నాయుడు కొంత ఆయన శైలికి భిన్నంగా నిన్న చాలా ఉత్సాహంగా కనిపించారు. అంటే ఉత్సాహంగా ఉండరని కాదు, ఎగ్జాంపుల్ మనం చూస్తున్న ఈ వాక్, ఒక చిన్న ర్యాంప్ వాక్, ముగ్గురు పార్టీల సంబంధించిన నాయకులు, అధినేతలు, బీజేపీ అధ్యక్షుడు, దాన్ని పట్టుకుని నడిచిన తీరు చాలా ముచ్చటగా అనిపించింది. ఆ ప్రజల్లో కేరింతలు కూడా అలాగే వచ్చాయి. అంటే నా పాయింట్ ఏంటంటే పార్టీల కార్యకర్తలు, నాయకులు ఎలాగో ఉంటారు, పథకాలు పొందిన లబ్ధిదారులు కూడా బ్రహ్మాండంగా వచ్చారు. యువత, మహిళలు, చాలామంది టీనేజ్ కనిపించారు, పెద్దవాళ్ళు వచ్చారు. సరే, యువత విషయంలో కొంత ఏంటంటే ఈ నిరుద్యోగ భృతి విషయంలో కొంత ఎక్సైజ్ జరుగుతోంది, అది ఓపెన్గానే చెప్పారు ముఖ్యమంత్రి. అలాగే ఆడబిడ్డ నిధి విషయంలో అది కూడా ఒకటి ఎక్సైజ్ జరుగుతోంది. కానీ ఇంకొక నాకు పర్సనల్గా చాలా గొప్పగా అనిపించిన స్కీమ్ ఏంటంటే తీసుకొస్తోంది రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య బీమా.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా కల్పించడం అనే ప్రోగ్రాము చాలా ఛాలెంజింగ్, చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టే అందరికీ అవగాహన ఉంటుంది, ఎంతెంత కడతాం ఏడాదికి, తర్వాత వాళ్ళు చెప్పే వంకలేంటివన్నీ. కానీ ఇవన్నీ ప్రభుత్వం హ్యాండిల్ చేయడం చాలా పకడ్బందీగా రూపకల్పన జరుగుతోంది. అలా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ P4, దాని మీద విమర్శలు ఉన్నప్పటికీ ఒకేసారి P4తో పేదరికం పోతుందని కాదు, కానీ ఉన్న దాంట్లో ఎంత చేయొచ్చు, చేయాలనే తాపత్రయం ఉన్న వాళ్ళని ఎలాగా మెర్జ్ చేయొచ్చు, ఒక బ్రిడ్జ్గా గవర్నమెంట్ యాక్ట్ చేస్తోంది P4 ప్రోగ్రామ్ లాంటివి. సో చెప్పిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ డెలివర్ చేసామనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే 3 పార్టీల నాయకులు, కూటమి ప్రభుత్వం కాన్ఫిడెన్స్తో పెట్టగలిగారు అనంతపురంలో అంత పెద్ద సభ. అంటే కడపలో గతంలో జరిగిన మహానాడు కన్నా ఎక్కువే వచ్చినట్టు కనిపించింది. ఎందుకంటే ఇందులో లబ్ధిదారులు కూడా ఉన్నారు కాబట్టి. మహానాడు ఓన్లీ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే పరిమితం అవుతుంది. ఇక్కడ 3 పార్టీల కార్యకర్తలు ప్లస్ ఈ లబ్ధిదారులు కూడా వచ్చారు కాబట్టి చాలా సక్సెస్ఫుల్గానే జరిగింది సభ. అయితే కొన్ని ప్రశ్నలు ఎప్పుడూ మిగిలే ఉంటాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే ఫేక్ విమర్శల్ని తిప్పికొట్టాలి, ఈ పార్టీ కార్యాలయాలు మూసేసుకుని సోషల్ మీడియా ఆఫీసులు తెరుచుకున్నారు వైసీపీ నాయకులు అని చెప్పి మాట్లాడారు నిన్న సీఎం. ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ఇంకా సూపర్ హిట్లో ఇంకా కొంత ఏమన్నా హిట్ చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయా, అలాగే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిన్నరలో ప్రభుత్వం తాలూకా ప్రోగ్రెస్ ఎలా ఉంది, నెక్స్ట్ రానున్న ఏడాదికో 2 ఏళ్లకో కార్యాచరణ ఏంటి, అలాగే ఈ ఫేక్ మాటలు మాట్లాడే వాళ్ళని, రాతలు లేకపోతే ఎద్దేవా చేసే వాళ్ళకి సమాధానం ఏంటి, అలాగే పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉంది, పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం ఎలా ఉంది, ఇవన్నీ మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. చెట్టు